ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు చూస్తే అర్థమైపోతుంది ఈ వీడియో మొత్తము మంచిగా స్పెండింగ్ టైం విత్ అవర్ లవ్డ్ వన్స్. అండ్ ఇక్కడైతే నేను ఆల్రెడీ కుకింగ్ స్టార్ట్ చేసేసా. సో ఈవినింగ్ డిన్నర్ కోసం అంతా ప్రెప్ చేసుకుంటున్నాను. కాసేపు అయ్యాక వదిన నాకు హెల్ప్ చేస్తూ ఉంది కుకింగ్కి, నేను అన్ని చేసి పెట్టేశాక. అండ్ ఇంకా అన్న వదిన టీస్ చేస్తూ ఉన్నాడు, తను కుక్ చేస్తూ అట్లా ఉంటే. అండ్ భరత్ని చూస్తే సో తన పోస్ట్ వర్కౌట్ ఇంకా ఐషాని అట్లా ఎత్తుకొని తిప్పుతూ ఉన్నాడు కాసేపు. సో ఆల్మోస్ట్ మొత్తం అంతా ఏదో జనరల్గా ఇట్లా మాట్లాడుకుంటూ అలా ఇలాగనే టైం స్పెండ్ చేసేసాం ఈవినింగ్ వరకు. అండ్ ఇక్కడైతే డిన్నర్ కోసం రెడీ అవుతున్నాము, చిట్టి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. అండ్ ఇక్కడ చూస్తే నా నెక్ ఇవన్నీ నేను యాక్సెసరీస్ వేసుకుంటున్నా, చైన్ అండ్ బ్రేస్లెట్, ఇవి రెండు కూడా నేను కేట్స్పేట్ నుంచి ఆర్డర్ చేసుకున్నా. రీసెంట్గా నాకు బాగా నచ్చుతున్నాయి ఇట్లా ఫ్యాషన్ జ్యువెలరీ ఇదంతా. సో మెల్లగా ఒక్కొక్కటి కలెక్ట్ చేసుకుంటూ ఉన్నా. అండ్ భరత్ పెడుతున్నాడు అట్లా పెట్టుకోవడం రాకపోతే నాకు. బిర్యానీ, రైతా అండ్ ఈ చిన్న చీజ్ కేక్స్, తర్వాత కాలీఫ్లవర్ పకోడీ అండ్ ఆనియన్ పకోడీ అవన్నీ కూడా చేసాము. చిట్టి వాళ్ళ ఇంటికి వచ్చేసాము. ఆయన వచ్చిన వెంటనే కార్తీ అక్కడ పియానో ఉంటే దాంతో ఆడుతూ ఉన్నాడు. తనకి పియానో నేర్చుకుంటున్నాడు. సో తనకు వచ్చినవి ప్లే చేస్తూ అలా ఉన్నాడు. అండ్ ఇక్కడ నేను హిరకి హాయ్ చెప్పేసి వెళ్ళిపోయా ఫుడ్ దగ్గరికి. జ్యోతి వచ్చేసి దహీ పూరి, పానీపూరి అవి రెండు కూడా చేసి పెట్టేసింది. అండ్ తను అందరికీ పెట్టిస్తుంది, ఎవరిది వాళ్ళకి ఇట్లా ప్లేట్స్లో పెట్టేసి పెడితే ఈజీ అయిపోతుంది తినడం అని చెప్పి. సో అది చేస్తుంది, అన్నీ తనే చేసింది మొత్తము, డేట్ చట్నీ అవన్నీ కూడా. అండ్ వన్ మోర్ రీజన్ ఇక్కడికి రావడానికి, వీళ్ళు ఇల్లు కొని ఇవన్నీ ఫర్నిచర్ వేసాక ఇట్లా ఆ డైనింగ్ టేబుల్ ఫార్మల్ ఏరియాలో ఇట్లా పెట్టారు, ఫార్మల్ డైనింగ్ రూమ్లో. బట్ ఇంకా వాడలేదు అని చెప్పి, దీన్ని మనం థ్యాంక్స్ గివింగ్ రోజు వాడదాము అని చెప్పి ఇంకా అందరం కలిసి అక్కడ డిన్నర్ చేసుకున్నాము. చాలా మంచిగా అనిపించింది, మంచి ఫ్యామిలీ టైం స్పెండ్ చేసాం, ఫుల్గా తినేసి మాట్లాడుకుంటూ. యాక్చువల్గా అందరికీ పానీపూరి చాలా ఎక్కువ అయిపోయింది, అందరూ పానీపూరి లవర్సే. ఫుల్గా పానీపూరి తినేసి మాకు ఇంకా బిర్యానీ తినడానికి చాలా తక్కువ ఉండే స్పేస్. ఇక్కడ ఇంకా వీళ్ళిద్దరు భరత్తో ఫుల్ ఆడుతున్నారు. ఆ రోజు ఐషాని డ్రెస్ తనే పిక్ చేసుకుంది, అది చాలా పెద్దగా ఉంది నాన్న నీకు వద్దు అన్నా కూడా నో ఐ లవ్ మై డ్రెస్ అని చెప్పింది. బట్ ఇట్స్ ఓకేలే అని చెప్పి ఇంకా భరత్ వేసేసే, ఏం కాదులే తనకు నచ్చిన డ్రెస్సే వేసేసే అంటే అది వేసా. నాకు అసలు ఆ డ్రెస్లో చూస్తుంటారే చాలా పెద్దగా ఉంది, ఇది ఇంకొక 2-3 years పడుతుంది తనకు సరిపోవాలంటే అనిపించింది నాకు. నీ కార్తీ సెలెక్ట్ చేస్తున్నాడు వదిన. ఇక్కడ అయితే వదిన వాళ్ళు మేము షాపింగ్కి వచ్చేసాము. వదినకి కొద్దిగా షాపింగ్ ఉంది, లాఫ్ట్ లో నేను స్వెటర్స్ చూస్తా అని చెప్తుంది. వదినకి వచ్చేసి కార్తీ హెల్ప్ చేస్తున్నాడు, ఏం తీసుకోవాలి ఏంటి అని చెప్పి, నేను పిక్ చేస్తా అని చెప్పి చూస్తూ ఉన్నాడు. అండ్ ఇక్కడ యాజ్ యూజువల్ నా బిడ్డ నా కోసం ఏవి దొరకనట్టు దాని హైట్కి ఆ సాక్స్లే అందాయి. సో అమ్మ నువ్వు సాక్స్లో కొనుక్కో అని చెప్పి సాక్స్ తీసిస్తా ఉంది. అండ్ ఆ రోజు అయితే వాళ్ళిద్దరు షాప్లో, మనకు పెళ్లిలో పిల్లలు తిరుగుతూ ఉంటారు కదా, పని ఏం లేకపోయినా అటు ఇటు లెట్స్ రన్ అన్నట్టు వాళ్ళిద్దరు తిరుగుతూనే ఉన్నారు ఆ రోజు. డేటు మా వదిన వాళ్ళు వచ్చి మేమైతే అసలు ఏం పని చేయడం అనేది ఏదో అనుకున్నాము, ఫుల్గా తింటున్నాము, మూవీస్ చూస్తున్నాం, చిల్ అవుతున్నాం. అండ్ ఈ రోజు కూడా డిన్నర్కి వెళ్దాము అని చెప్పి ఆన్ ది వేలో షాపింగ్ కూడా చేయొచ్చులే అని చెప్పి మాల్కి వచ్చాము. సో లాఫ్ట్లో కొన్ని వదిన చూసింది, ట్రయల్ చేస్తుంది. నాకేమి నాకు కావాల్సినవి అయితే నాకు దొరకలేదు, చూస్తా ఇంకా షాప్స్ ఉన్నాయి కదా చెప్పేస్తా. వద్దు నాన్న, అది వింటర్ లో ఫ్యాన్ రా, వద్దురా, సమ్మర్ లో కొనుక్కుందాం రా. ఇవి బాగున్నాయి కదా చిన్నగా. Ashama, trying to pick something for you, Mama. Ashani, come. Machinda niko. I'm trying to pick something for you. Here, feel this. Ashani, chumka. Look, buttons కూడా పెడతావా? లామా లాగా నువ్వు వాళ్ళిద్దరిని పెట్టి ఫోటో తీసినట్టే వదినా ఇంకా.
ఎంత కావుతుందో నాకు తల్లి చిన్నగా. శని చిటిన్ ఫోటో తీస్తున్నావా? ఇప్పుడే ఒక రెస్టారెంట్ లో ఈ పిల్ల పిశాచాలు తినేసి అక్కడ నుంచి ఇంకొక రెస్టారెంట్ వచ్చాము. అదేందో మేము రెస్టారెంట్ హాపింగ్ చేస్తున్నట్టు చేస్తున్నాము. ఇప్పుడు షాపింగ్ అనుకున్నాం కానీ షాపింగ్ ఏం పెద్దగా అవ్వలేదు. సో ఇక్కడ కావా మెడిటరేనియన్ రెస్టారెంట్ కి వచ్చాము. డిన్నర్ కోసము ఆర్డర్ చేయాలి. డిసైడ్ అయ్యారా? కాదే, నేను అత్తపై వేరే రూమ్ లో వేసుకుంటామన్నావు, లైట్లు ఇక్కడ వేసుకున్నావు. వదిన ఎంత టూ మచ్ వదిన, ఇది బెడ్రూమ్ వేసుకొని పెట్టుకొని నిద్ర వచ్చింది. నచ్చిందమ్మా? బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఇది పంచ నీకు నచ్చిందా నిహిరా? నచ్చిందా డ్రెస్? అత్త తెచ్చిన డ్రెస్ నచ్చిందా నీకు? సెకండ్ షోనా అయితే ఇది? 3 షోస్ మొత్తం మార్నింగ్ నుంచి. ఈ ఇయర్ మా థ్యాంక్స్ గివింగ్ ప్రాపర్ థ్యాంక్స్ గివింగ్ వీక్ లాగా అవుతుంది. మెస్సీ హౌస్, ఫుల్ ఫుడ్, విపరీతంగా టీవీ. ఐషు ఆల్మోస్ట్ 4.5 years. ఈ 4.5 years లో నేను ఒక్క మూవీ చూసా కంప్లీట్ గా. అలాంటిది ఈ 2 days లో కాదు, నేను ఒక్కరోజు 3 full మూవీస్ చూసాము. లక్కీ భాస్కర్, ఇంకొకటి నిఖిల్ మూవీ, ఇంకొకటి 35. అసలు నైట్ పడుకునే 1 ఎంతో అయింది. బట్ మంచిగా అనిపిస్తుంది ఈ బ్రేక్ నాకు. నీకు? ఫుడ్, టీవీ, మాటలు, అదే అయిపోతుంది. మెడిటరేనియన్. యాక్చువల్ గా అది నాకు మా మేనేజర్ చెప్పాడు, ఆ రెస్టారెంట్ ట్రై చేయండి చాలా బాగుంటది అని చెప్పి. లక్కీగా మాల్కి ఎదురుగానే ఉండి ట్రై చేసాం, మంచిగా ఉంది. ఇప్పుడు కాఫీ తాగి ఫస్ట్ ఇల్లు కొంచెం అలా ఇలా సర్దాలి, లేకపోతే నడవడానికి కూడా ప్లేస్ లేదు టాయ్స్తో. అచ్చక్క అచ్చక్క ఏం క్లీన్ చేస్తున్నావు? గుడ్ జాబ్ అశాని. ఈరోజు చిట్టి వాళ్ళ ఇల్లు. ఏమేమి ఉండవే? గుత్తొంకాయ, ఫ్లేవర్ రైస్. ఆల్రెడీ అడిగా, మళ్ళీ అడిగా. సో యమ్మై. వద్దే స్వీట్ వద్దు. తినడానికి నీకు నువ్వేమైనా డల్గున్నావా? ఓకే సరే, కాసేపు అయితే నేను పెయింటింగ్ చేసుకో, నువ్వు కొంచెం ప్రశాంతంగా అయ్యాక తిందాము. ఓకే చేసుకో. ఆమె భరత్ ఇద్దరు కొట్టుకున్నారు బేసిక్ గా. యాక్చువల్గా ఆమె జంప్ చేస్తే భరత్ ఎత్తుకున్నాడు, తనని తనకి గీరుకుంది కాబట్టి అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఓ ఇందాక అరిశాడు, రానా అన్న అంటే 5 minutes ఆగి వస్తా అని చెప్పాడు. అందుకని అది అరవడమే, 5 minutes ఆగి వస్తా అని చెప్పడం చాలా బిగ్ అరవడం. వెంటనే లేచి రాకుండా కొద్దిగా హర్ట్ అయ్యి పెయింటింగ్ చేసుకుంటుంది. కాసేపటికి సెట్ అవుతుంది. యూఆర్ ఆల్ సెట్ ఫర్ ఏ మూవీ. రెడీయా? మోవనా ఈ బిడ్డ వెల్ థియేటర్ కి అయితే వచ్చేసాం. ఫుల్ ఉంది థియేటర్ అసలు మొత్తము. డన్ విత్ ద మూవీ. మీకు నచ్చిందా వదిన మూవీ? నీకే?
నాకు నచ్చింది, బట్ పిల్లలకి ఎవరికి నచ్చలేదు. వన్ స్ట్రాంగ్ వచ్చాక భయపడడం స్టార్ట్ చేశారు. మాత్రం స్ట్రాంగ్ స్టార్ట్ అయిన వెంటనే థియేటర్ లో ఫుల్ భయపడి వాళ్ళ సీట్లో నుంచి లేసి మా దగ్గరకు వచ్చేసారు. అండ్ మేము న్యూయార్క్ బై ఒక ఇండియన్ పిజ్జా ఉంటే ఆర్డర్ చేసి వెయిట్ చేస్తున్నాం. నచ్చలేదా కార్తీ మూవీ? నచ్చలేదు. అందరూ భయపడ్డారు. నాట్ లైట్స్ ఉంటాయి చూడండి. ఏం లైట్స్ అంటారు? నార్దర్న్ లైట్స్. నార్దర్న్ కాదు, నాట్ లైట్స్, నాట్ లైట్స్. వదిన వాళ్ళు ఇందాకే వెళ్ళిపోయారు. ఈ 4 days అయితే చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఆఫ్టర్ మెనీ మంత్స్ నాకు చాలా ఇట్లా ప్రశాంతంగా మంచిగా అనిపించింది. అసలు నేను బ్లాగ్ కూడా తీయలేదు. అసలు అట్లా నాకు ఆ థాట్ కూడా రాలేదు తీయాలి అట్లా. అప్పుడప్పుడునే తీస్తూ ఉన్నా. ఐషాని కూడా చాలా ఎంజాయ్ చేసింది. అసలు మంచిగా ఆడుకుంది. అత్తతో ఏమేమి ఆర్డర్ చేసుకున్నావు? కావాల్సినవన్నీ ఆర్డర్ చేసుకుందంట. అండ్ భరత్ ఐషు వెళ్ళి వదిన వాళ్ళు ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేసి వచ్చేసారు. వాళ్ళకి ఇంకా ఒక పడుతుంది కొంచెం టైం. ఇంటికి వెళ్ళేటప్పుడు 12 అట్లా అయిద్దేమో కదా, 12 అలా అవుతుందంట వదిన వాళ్ళకి వెళ్ళేలోపు. అండ్ మీరు షార్ట్ రిలీజ్ చేసినప్పుడు కొంతమంది కామెంట్స్ పెట్టారు భరత్ వాళ్ళ సొంత అక్కనని. భరత్ వాళ్ళ సొంత అక్కని. భరత్ కి జస్ట్ వదిన ఒక్కతే. అండ్ వాళ్ళు కూడా ఇక్కడే పిట్స్బర్గ్ లో ఉంటారు. ఇంకా వీళ్ళకి గిఫ్ట్స్, డ్రెస్సెస్ అవన్నీ కూడా తీసుకొచ్చింది మా వదిన. మాకు కూడా ఆర్డర్ చేసింది. మావి ఇంకా రాలేదు. వాళ్ళు ఉన్నప్పుడే అంటున్నారు వచ్చింటే మంచిగా ఉండేది, మేము చూసే వల్ల మీకు సరిపోతున్నాయా లేదా అట్లా అని చెప్పి. బట్ లేకపోయినా మనం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఇన్ కేసు మనకి ఏమైనా ఫిట్ అవ్వకపోయినా కూడా. బట్ యాక్చువల్ గా నిన్నే డెలివరీ అవ్వాలనుకుంటా, ఇంకా డెలివరీ అవ్వలేదు. హాలిడే టైం కదా, ఇవి ప్యాకేజెస్ కూడా బాగా డిలే అవుతాయి. ఒక 2 days అయితే చాలా బిజీగా ఉంటుంది. ఏదైనా కిడ్స్ అందరూ అంతే కదా. మాకైతే అసలు ఐషాని బెడ్రూమ్ లో కూడా ఆ నార్థర్న్ లైట్స్ అని చెప్పి తెచ్చి పెడుతుంది. అది పెట్టుకొని పడుకుంటుంది. నైట్ ఎప్పుడో అది ఎన్నో అవర్స్ 6 hours తర్వాత ఆగిపోతుంది అంటే తన మధ్యలో లేసి కూడా నా లైట్స్ అని చెప్పి మళ్ళీ ఆన్ చేసి పడుకుంది. ఆ బుక్ లో ఉన్నవి నువ్వు డ్రా చేయడానికి ట్రై చేయి. అవునా, నేను హెల్ప్ చేస్తాలే బిడ్డ. నీకు అర్థం కావడం లేదా? సరే, నీకు ఈ హాలిడే టైం మంచిగా నచ్చిందా? ఈ 4 days ఎంత నచ్చింది? చాలా మంచిగా ఎంజాయ్ చేసావా? అవునా షాని, నిన్న నీకు మూవీ నచ్చిందా? మూవానా? ఎందుకు నచ్చలేదమ్మా? చాలా ఎక్కువ బ్యాడ్ గైస్, ఎక్కువ బ్యాడ్ గైస్ ఉన్నారా? బట్ నాకు బాగా నచ్చింది మూవానా. బట్ పిల్లలు నేను ఇంతకు ముందు చెప్పినట్టు అందరూ భయపడ్డారు. ఇట్లా స్ట్రాంగ్స్ అట్లా ఇట్లా వచ్చినట్టే ఎవరు వాళ్ళ సీట్ లో నుంచి వాళ్ళ అమ్మల మీదకి వచ్చి తొక్కడం స్టార్ట్ చేశాను. నేను అనుకున్నా అబ్బా దిస్ ఇస్ ద వర్స్ట్ పార్ట్ అని చెప్పి. ఈమెకు ఆ స్ట్రాంగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి తిని కూడా పెద్దగా ఎంజాయ్ చేయలేదు మూవీ. నాకు నచ్చలే అనుకుంటూ కూర్చుంది. బట్ నెక్స్ట్ మూవీ ఏం పోదాం? లయన్ కింగ్ వస్తున్నట్టుంది. ఎప్పుడు వస్తుంది లయన్ కింగ్? డిసెంబర్ లో. అది వెళ్దామా? యా, మా నెక్స్ట్ మూవీ లయన్ కింగ్ మళ్ళీ. అండ్ ఇవన్నీ కూడా డెలివరీ అయ్యాయి. ఆలివ్ ఆయిల్, ఆర్గానిక్ షియా బటర్ and organic tea tree oil, and this is also organic frankincense essential oil and rosemary essential oil. ఇంకేమైనా ఉన్నాయా? విస్కర్ రావాలా? ఇది ఏంటి అంటే భరత్ ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ని ఫాలో అవుతాడు. తన దాంట్లో తను మోర్ ఇట్లా ఆర్గానిక్ బేస్డ్ మాయిశ్చరైజర్ అది తనకు కనిపించింది. అవన్నీ తెప్పించి నన్ను అడిగాడు, నాకు చేసి పెట్టు, ఇట్లా హోమ్ మేడ్ ఆర్గానిక్ మాయిశ్చరైజర్ చేసి పెట్టు, నేను అదే వాడతాను ఫర్ ఫేస్ అండ్ బాడీ అని చెప్పి. నేను తన కోసము
ఇట్లా వెతికి వీగన్ స్కిన్ కేర్ ఆల్రెడీ ఆర్డర్ చేశాను ఫ్రమ్ సోకో గ్లామ్. అది అసలు ఇట్లా ప్రెగ్నెన్సీ సేఫ్, చాలా మంచిగా జాగ్రత్త అయింది. బట్ స్టిల్ తను చెప్తున్నాడు ఇట్స్ ఓకే, ఐ డోంట్ వాంట్ టు యూజ్ ఎనీ ఆఫ్ దోస్, నాకు వద్దు ఇట్లా ఓన్లీ ఆర్గానిక్ స్టఫ్. అది ఆర్గానిక్ కాదు, కొన్ని ఉన్నాయి, కొన్ని నేను ఆర్డర్ చేశాను ఆర్గానిక్ మాయిశ్చరైజర్స్ కూడా. ఎందుకో మరి తనకు అంత మంచిగా సెట్ అవ్వలేదో ఏమో, ఫేస్ పైన ఒక ఫిలిం లాగా అట్లా ఉండే. ఇది కూడా తెలీదు ఎంతవరకు మంచిగా ఉంటది ఏంటి అని చెప్పి. అండ్ ఫస్ట్ టైం నేను మాయిశ్చరైజర్ చేయడం ఎప్పుడో ఎన్నో ఇయర్స్ బ్యాక్ ఫార్మసీలో మాకు థర్డ్ ఇయర్ ఇట్లా కాస్మెటాలజీ సబ్జెక్ట్ ఉంటుంది, దాంట్లో ఏవో లిప్స్టిక్లు మాయిశ్చరైజర్లు అప్పుడు చేస్తాను. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు చేస్తున్నా నేను. ఈ వీక్ ఎప్పుడు కొద్దిగా బ్రేక్ ఉంటుందో, లేకపోతే వీకెండ్ అయినా చేస్తాను. చేసి వాడాక ఎలా ఉందో ఖచ్చితంగా మీకు నేను షేర్ చేస్తాను. ఇంకేమైనా ఉన్నాయా రావాల్సినవి? లేదు, ఇంత విస్కర్ ఒకటే, అదే కదా ఎలక్ట్రిక్ విస్కర్. సో ఇవన్నీ అయితే ప్రస్తుతానికి ఇప్పుడు లోపల పెట్టేస్తా. ఇది నేను చేసేటప్పుడు షూట్ చేసి మీకు కూడా షేర్ చేస్తా. ఇది ఎంత మంచిగా వచ్చినా నేనైతే అనుకుంటున్నాను జస్ట్ బాడీ మాయిశ్చరైజర్ లాగే వాడదాం అని చెప్పి, ఫేస్ కి కాదు. అండ్ లక్కీ 4 days అసలు కిడ్స్ కూడా ఏమో అంత మా మీద కనికరించారు, అంత గోలేం చేయలేదు, మంచిగానే ఆడుకుంటూ ఉండే. భరత్ వచ్చే ముందు రోజు లాక్ మొత్తం మంచిగా సర్ది పెట్టేశాడు టాయ్స్. నేను ఎప్పుడైనా ఆ టాయ్ రూమ్ సర్దుతా, తనంత నీట్ గా అయితే సర్దంత నీట్ గా ఓపిక్గా ఒక్కొక్కటి ఏది ఏ ర్యాక్ లో ఉండాలో ఆ ర్యాక్ లోని అలా పెట్టి సర్దేస్తాడు. అండ్ కమింగ్ టు దిస్ ఇస్ మై వీక్లీ ప్లానర్. యూజువల్ గా నేను వెరీ ఓల్డ్ స్కూల్ ఈ విషయంలో, రాసుకుంటాను. నాకు రాసుకొని ఇట్లా ముందే ప్లాన్ చేసుకుంటే నాకు చాలా హ్యాసిల్ ఫ్రీ అనిపిస్తుంది. అండ్ అనుకున్నట్టే చేసేస్తా. ఇక్కడ ఏ రోజు ఏం చేయాలి అనేది కొన్ని అటు ఇటు అయ్యాయి కానీ, బట్ అనుకున్నవన్నీ అనుకున్నట్టే చేసేస్తా. అండ్ అన్ని ముందే చాప్ చేసి అంతా అట్లా ప్రెప్ చేసి పెట్టుకున్నా కాబట్టి నాకు అసలు అనిపించలేదు ఎక్కువసేపు కిచెన్ లో ఉన్నట్లు. అండ్ మా వదిన కూడా హెల్ప్ చేస్తూనే ఉండే, మంచిగా అయిపోయింది. అండ్ నేను ఆఫీస్ కి కూడా ఎవ్రీడే మార్నింగ్ లాగిన్ అయ్యే ముందు మనకు తెలుస్తుంది కదా ఏంటి అని చెప్పి, నేను టు డూ లిస్ట్ చేసి పెట్టుకుంటాను. అండ్ 1 by 1 స్ట్రైక్ చేసుకుంటా. సమ్హౌ నాకు ఆ ప్రాక్టీస్ చాలా హెల్ప్ఫుల్ అయ్యింది. నేను ఇంతకు ముందు చిన్నప్పుడు చదువుకునేటప్పుడు కూడా ఏమేమి చదవాలి ఏంటి అన్నది అది నాకు అలాగే అలవాటు అయిపోయింది. నేను ఇప్పటికి కూడా నేను అలాగే చేస్తాను. అండ్ దిస్ బాక్స్ ఇది నా ఆఫీస్ కి సంబంధించింది. ఇప్పుడు ఇది థ్యాంక్స్ గివింగ్ వీక్ కాబట్టి మాకు ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్స్ ఆగిపోయాయి. సో కొన్ని మాన్యువల్ గా రన్ చేయాల్సినవి అవి ఇవి ఉన్నాయి. మర్చిపోవద్దు, అంత మందిలో పడి మాట్లాడుకుంటూ అది మర్చిపోతానేమో అని చెప్పి ఇట్లా నాకు కళ్ళకి కనిపించినట్టు పెట్టుకోవాలి అని చెప్పి ఇలా పెట్టేసుకున్నాను. అంతా అయిపోయింది. ఇల్లు ఈ రోజు సర్దాలా రేపు సర్దాలా, కాసేపు మేమైతే కాకుండా కూర్చొని ఆలోచించుకుంటాము ఏంటి అన్నది. And that's all from my today's vlog. Don't forget to subscribe, like and share, and also don't forget to click the bell icon for all my notifications. Bye bye.